సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడ ధర్మం 4 పాదాల ఉంటుందో అక్కడ శివుడుంటాడు. అలాగే శివుడు అక్కడ ఇక్కడ ఎక్కడా అని కాదు, ఆయన సర్వాంతర్యామి. అందుకే నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు అన్నాడో మహాకవి. దయాసాగరుడైన ఆ స్వామి అన్ని చోట్ల కొలువై ఉన్నాడు. ఒక్కో చోట ఒక్కో పేరుతో పూజింపబడుతూ భక్తుల పాలిట ఇలవేల్పుగా నీరాజనాలందుకుంటున్నాడు. ఆ స్వామి కొలువైన మరో ప్రసిద్ధ క్షేత్రం ఖాట్మండు. ఇక్కడ కొలువైన మహాదేవుడు పశుపతినాథ స్వామిగా కొలుపులందుకుంటున్నాడు. మహిమాన్విత శైవధామంగా విరాజిల్లుతున్న శ్రీ పశుపతినాథ స్వామి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నేపథ్యంలో ఇటీవల పర్యటించడం జరిగింది. ఆ దివ్యాలయ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో చూద్దాం రండి. నమః శివాయ. నమః శివాయ. నేపాల్ రాజధాని ఖాట్మండు, హిమాలయాల్లోని లోయ ప్రాంతం. ఈ ఖాట్మండుకు 3 కిలోమీటర్ల దూరంలోని దేవ్పతన్ గ్రామంలోనే పశుపతినాథ స్వామి వారి ఆలయం ఉంది. నిత్యం వేలాది మంది వచ్చిపోయే భక్తులతో అలరారే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. ఏ నద్యః పృథ్వీ చాంతరిక్షం చయే పర్వతాః ప్రదిశో దిశశ్చ ఏనేదం జగద్వ్యాప్తం ప్రజానాం తన్మే మశివ సంకల్పమస్తు. హిమాలయాల పేరు చెబితే భారతీయుల హృదయాలు పులకరిస్తాయి. శీతాద్రి శిఖరాలను దర్శిస్తే అంతరంగాలు ఆనంద తరంగితాలవుతాయి. తుషార గిరులలో జనించిన పావన నదులలో స్నానం చేస్తే బహుజన్మల పాప పంకిలం ప్రక్షాళనమవుతుంది. ఈ దేవభూమి మానవులను సంస్కరించే దివ్య భూమి. ప్రసన్న శీతలంగా వీచే గాలులతో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుంది. అంబరాన్ని చుంబించే వృక్షాలు నిశ్చల తపోనిష్టలో ఉన్న మునీశ్వరుల వలె గోచరిస్తాయి. సమున్నతమైన శిఖరాలు, విశాలమైన హరితశోభిత లోయలు, ప్రవహించే స్రోతస్సులు, సాక్షాత్కరించే పుణ్యక్షేత్రాలు, అమేయమైన ప్రాకృతిక శక్తుల చిహ్నాలు మొదలైనవి మనల్ని మానవత్వం నుంచి దైవత్వం వైపు నడిపిస్తాయి. నేపాల్ రాజధాని ఖాట్మండ్ హిమాలయాల్లోని లోయ ప్రాంతం. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్య క్షేత్రం అనేక ప్రసిద్ధ ఆలయాలతో, ప్రకృతి అందాలతో అలరారుతోంది. శివపురి, పూల్ చౌకీ, నాగార్జున, చంద్రగిరి అనే పర్వతాల నడుమ ఉన్న ఈ దివ్యక్షేత్రానికి 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నేపాల్ మధ్య ప్రాంతపు బాగ్మతి కక్షలో ఉన్న ఖాట్మండ్
చారిత్రక వారసంపదకు పెట్టింది పేరు. అనేక మంది రాజులు ఈ సుందర నగరాన్ని పాలించి సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోశారు. 1596లో లక్ష్మీ నరసింగమల్లరాజు నేపాల్ని పాలించాడు. అతడు కాష్టమండపం దర్బారును నిర్మించిన ఆలయం వల్ల నాటి నుండి ఈ ప్రాంతం ఖాట్మండుగా పిలవబడుతోంది అంటారు. కాష్టం అంటే కట్టె. కట్టె మండపం అన్న అర్థంలో ఉన్న ఈ పదం అనంతరం ఖాట్మండ్ అయ్యింది. ఈ నగరానికి కాంతిపుర అనే పేరు కూడా ఉంది. లక్ష్మీదేవికి కాంతి అని పేరు. ఖాట్మండ్ లక్ష్మీ నివాసమన్నమాట. ఈ అందమైన నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది దేవ్ పతన్. ఈ సుక్షేత్రంలో ఉన్న మహిమాన్విత శైవధామమే శ్రీ పశుపతినాథస్వామి ఆలయం. ప్రపంచంలోనే అత్యంత మహిమాన్విత శైవధామంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో మహాదేవుడు పశుపతిగా పూజలందుకుంటున్నాడు. మహామహిమాన్వితమైన ఈ శైవధామం ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. ప్రశాంతమైన వాతావరణం ఒక పక్క, ప్రకృతి అందాలు ఇంకో పక్క, పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోన్న భాగమతి నదీమ తల్లి మరో పక్క ఈ ఆలయ శోభను మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి. పశుపతినాథస్వామి ఆలయం ఎప్పుడు నిర్మించింది ఇతిమిద్దమైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సోమదేవ యుగానికి చెందిన పశుప్రేక్షరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన ఆధారాలు మాత్రం 13వ శతాబ్దం నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న బాగ్మతి నదిలో భక్తి స్నానాలు చేస్తారు. పశుపతినాథస్వామి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించింది ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ 3వ శతాబ్దానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు కట్టించాడని మాత్రం ఈ ఆలయ సంప్రదాయ రీతులను అనుసరించి అవగతమవుతోంది. అయితే అనంతరం వచ్చిన అంశువర్మన్ రాజులు పశుపతినాథ స్వామిని తమ కులదైవంగా పూజించేవారు. ప్రస్తుతం ఆలయానికి చెందిన వాస్తుశిల్పాన్ని 1578, 1620వ సంవత్సరంలో పునరుద్ధరించారు. రాణి గంగాదేవి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. అనంతరం వచ్చిన భూపేతేంద్ర మల్లి అనే రాజు 1697లో ఈ ఆలయ నిర్మాణం కావించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే 10వ శతాబ్దానికి పూర్వం ఈ ఆలయం లింగాకారంలో ఉండేదని తెలుస్తోంది. క్రీస్తు శకం 1099, 1126లో శివదేవరాజు కాలంలో తిరిగి పునరుద్ధరింపబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా భాగ్మతి నదిలో భక్తితో శుచిగా స్నానాలు చేస్తారు. ఓం పశుపతినాథాయ నమః అంటూ
మునకలు వేస్తారు. సాక్షాత్తు హిమాలయ సానువుల్లో పుట్టిన ఈ నదీ జలాలు అత్యంత పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. ఈ పవిత్ర నదిలో స్నానం చేసే భక్తుల పాపాలన్నీ పోయి శివకైవల్య ప్రాప్తి లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భాగ్మతీ నదిలో స్నానాదికాలు చేసిన భక్తులు అనంతరం ఓం నమఃశివాయ అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణంలో అనేక అంగళ్ళు దర్శనమిస్తాయి. ఈ దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకొని అనంతరం ఆలయం వెలుపలికి చేరుకుంటారు. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా పశుపతినాథస్వామి ఆలయం భిన్నంగా ఉంటుంది. బంగారు పూతగల పైకప్పుతో, రత్నద్వారాలతో, పూల చెక్కడాలతో పగోడా రూపాన ఉన్న దివ్యాలయం ఇది. ఈ ఆలయానికి 4 వైపులా ప్రవేశద్వారాలున్నాయి. ఆలయానికి ముందు ప్రవేశద్వారంపై శివుని చిత్రపటం దర్శనమిస్తుంది. కింద వినాయకుడు, కుమారస్వామి మూర్తులు కానవస్తాయి. విశాలమైన ఆలయ ప్రాంగణమిది. మది చెదిరిపోయే అందాలు ఈ ఆలయం సొంతం. ఒక పక్క భక్తజనుల కోలాహలం, మరోపక్క వందలాది పావురాలు ఆలయ ప్రాంగణంలో తిరుగాడుతూ వాటి రెక్కల చప్పుళ్లతో హృద్యంగా కానవస్తాయి. మరోపక్క అందమైన కట్టడాలు నయనానందకరంగా దర్శనమిస్తాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ పశుపతినాథ స్వామివారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించి అద్వితీయమైన ఆనందానుభూతులకు లోనవుతారు. వాటిని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో స్వామివారికెదురుగా గర్భాలయం ముందు భారీ సైజులో ఉన్న నందీశ్వరుడు కానవస్తాడు. స్వర్ణమయ శోభితంగా కానవచ్చే ఈ నందీశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో చాడేశ్వర్, కాళికామాతల మందిరాలను దర్శించుకొని ఆ తరువాత గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు భక్తులు. ఈ సమస్త జీవప్రాణులకు దేవుడు శివుడు. ఆ కారణంగానే శివుడు ఇక్కడ పశుపతి నాథుడిగా పూజలందుకుంటున్నాడు. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతూ కైలాసాన్ని తలపింపచేస్తుంటుంది. గర్భాలయ ద్వారాల మీద సూర్యచంద్రులు, శివలింగాలు, పద్మాలు, ద్వారపాలకుల మూర్తులు కానవస్తాయి. గర్భాలయ ప్రాంగణాన్ని చేరుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన పశుపతినాథ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని హరహర మహాదేవ, శంభో శంకర, సాంబశివ అంటూ చేతులు జోడించి భక్తితో ప్రణామాలర్పిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశుపతినాథలింగం చతుర్ముఖం. తూర్పు ముఖం తత్పురుష, పడమర సద్యోజాత, ఉత్తరాన వామదేవ, దక్షిణాన అఘోరగా వ్యవహరింపబడే లింగం పైభాగాన్ని ఈశానుడు అంటారు. గర్భాలయంలో శ్రీ పశుపతినాథస్వామిని దర్శించుకొని భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీదేవతల్ని
దర్శించుకొని తరిస్తారు. పశుపతినాథస్వామి ఆలయం కాశీ అంత పవిత్రమైందిగా పురాణాలు చెబుతున్నాయి. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా పశుపతినాథస్వామి ఆలయం భిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ప్రపంచంలోని శైవధామాలలో విశిష్టమైన శైవధామంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ ఆలయం కాశీ అంత పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగా ఇక్కడ పిండ ప్రదానాలు, దహన సంస్కారాలు చేయడం వల్ల సద్గతులు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పవిత్రమైన భాగ్మతి నదీ తీరంలో చేసే పిండ ప్రదానాలు, దహన సంస్కారాల వల్ల శివ సాయుధ్యం లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగా రోజు భాగ్మతి నదీ తీరంలో వందలాది మంది పిండ ప్రదానాలతో పాటు పదుల కొద్దీ శవాలకు దహన సంస్కారాలు జరుపుతారు. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు. ఇక్కడ దహన సంస్కారాలు జరపడం అదృష్ట భాగ్యంగా భావిస్తూ కాలుతున్న ఆ శవాల బూడిదను భాగ్మతి నదిలో కలపడం చేస్తారు. ప్రకృతి నుండి పుట్టిన జీవుడు తిరిగి ఆ ప్రకృతిలోనే కలిసిపోయినట్టుగా కానవచ్చే ఈ దృశ్యం జీవాత్మ పరమాత్మలోని అంతరార్థాన్ని విశదీకరిస్తుంది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయం. అదేవిధంగా ఇక్కడున్న గౌరీఘాట్లో మహిళా భక్తులు స్నానాధికాలు చేస్తారు. ఈ ఘాట్లకు సమీపంలో పదుల కొద్దీ శివభక్తుల మందిరాలు దర్శనమిస్తాయి. ఆయా మందిరాలలో విధిగా శివలింగాలను పొందుపరిచారు. వాటిని చూసిన భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న గోరఖ్నాథ్, విశ్వరూప్, గుహ్యేశ్వరి, కిరాతేశ్వర్ మహాదేవ మందిరాల్ని కూడా దర్శించుకుని అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతారు. ఖాట్మండ్లోని దేవ్ పతంలో ఉన్న శ్రీ పశుపతినాథ స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్న వారికే ఆ పుణ్యఫలం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. భక్తులు అనంతరం ఖాట్మండుకు సమీపంలోని భక్తాపూర్కు చేరుకుంటారు. దేవాలయాలతో నిర్మించుకున్న గ్రామం భక్తాపూర్. ఓ దేవలోకంలా కానవచ్చే భక్తాపూర్లో అడుగడుగునా ఆలయాలు దర్శనమిస్తాయి. సాక్షాత్తు భక్తులు స్వయంగా నిర్మించుకున్న ఆలయాల సముదాయమిది. ఆ విశేషాలేంటో చూడండి. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని భక్తాపూర్కు చేరుకుంటారు. భక్తులే స్వయంగా నిర్మించుకున్న ఆలయాల ప్రాంగణమిది. అణువణువు నేపాల్ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం ఆకర్షణీయమైన చెక్క కట్టడాలతో, వాస్తుశిల్పాలతో హృద్యంగా కానవస్తుంది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం
దత్తాత్రేయుని మందిరం. అతి పురాతనమైన ఈ దత్తాత్రేయుని మందిరం నిత్యం భక్తజనులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కావలసినంత ఆధ్యాత్మికానందాన్ని, మానసికానందాన్ని ప్రోది చేసే భక్తాపూర్వ ఆలయ దర్శనం వల్ల మానసిక శాంతి చేకూరడమే కాకుండా మనోవికాసం కూడా కలుగుతుంది. Bhaktapur means it is the place of a devotee. This is not about worshipping some god up there. This is about seeing that everything that you're doing, whether it's the water drinking place, it's a eating place, it's a sitting place, everything is made like a temple to remind you that there is a hand of divine in everything that's happening. A bhakta or a devotee has the best deal in the world because his experience of life is always the sweetest. It doesn't matter, somebody thinks he's a fool, but his experience of his life is so fulfilling and so sweet, he always has the best deal. గత వారం కైలాసయాత్ర SMS కాంటెస్ట్లో మేమడిగిన ప్రశ్న, కైలాస పర్వతం ఏ దేశంలో ఉంది? దీనికి సరైన సమాధానం చైనాలోని టిబెట్ ప్రాంతం. మేమడిగిన ఈ ప్రశ్నకు వేలాది మంది SMS ద్వారా తమ సమాధానాలు పంపించారు. వారందరికీ మా ధన్యవాదాలు. సరైన సమాధానాలు రాసిన వారిలో 500 మందిని డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేశాం. త్వరలోనే వారందరికీ ఈషా ఫౌండేషన్ ద్వారా బహుమతులు అందుతాయి. ఒక్క చుక్క నీటి బొట్టును నెత్తిన చల్లితే ఉబ్బి తబ్బిబ్బై అడిగినవన్నీ ఇచ్చే భోళాశంకరుడు మహేశ్వరుడు. ఆ స్వామి కృప ఆజన్మాంతం అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ